ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17. నిన్న వచ్చేసి బార్బెక్యూ అండ్ ఆర్జీఎల్ టు స్వింగ్ ట్రేడింగ్ ఫార్ తీసుకుని చెప్పడం జరిగింది. వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు బార్బెక్యూ చూసుకుంటే కన్నా 1.82% గెయిన్ కావడం జరిగింది. ఆర్జీఎల్ వచ్చేసి -5%, నియర్ బై 5.4% లాస్ అనేది జరిగింది. జీ ఎంటర్టైన్మెంట్ కానీ తర్వాత జిహెచ్సిఎల్ ఎంటర్టైన్మెంట్ అప్ టు 5% రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయింది. జిహెచ్సిఎల్ వచ్చేసి దాదాపు 3.5% వెళ్ళి మళ్ళీ డౌన్ కావడం జరిగినది. ఈరోజు ఒకరోజే 1.47% అనేది డౌన్ అయింది. సో ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ అబ్జర్వ్ చేద్దాము. అబ్జర్వ్ చేసినాక జీ ఎంటర్టైన్మెంట్ లీస్ట్ ఏదో నార్మల్ ప్రాఫిట్లు వస్తాయి కానీ దాన్ని ఎగ్జిట్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అప్ డౌన్ నుంచి మళ్ళీ అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ అప్ పోతుందో తెలియదు కాబట్టి లిటిల్ బిట్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వేరే కంపెనీ అనేది మనం చూసుకుందాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి ఎడల్వైజ్ ఎగ్జిట్ అయినాను. మరి ఈరోజు వచ్చేసి మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్స్ డివిడెండ్ డేట్ కాబట్టి ఈరోజు మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ నేను ఎగ్జిట్ అయినాను. ఈరోజు మార్నింగ్ మనం చూసుకుంటే ఓపెన్ అయినప్పుడే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అప్ టు 131 నుంచి 128 వరకు రీచ్ అయ్యి దాని తర్వాత వచ్చేసి 130 నుంచి మళ్ళీ తిరిగి 136కి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ జరిగింది. అంటే టోటల్గా అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ ఒక 1000 క్వాంటిటీ తీసుకోవడం జరిగింది. అప్ టు ఒక 1 వీక్ లేదంటే ఒక 4 days ఎండ్ ఆఫ్ దిస్ వరకు వెయిట్ చేద్దాము. వెయిట్ చేసినాక మనకు ప్రాఫిట్ బాగా వచ్చింది అనుకుంటే కానీ మనకు వచ్చిన ప్రాఫిట్ అయితే 3 to 5% ఉందో ఆ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుదాము. లేదు ఇంకా హోల్డ్ ఛాన్సెస్ ఉందంటే కానీ ఇంకా హోల్డ్ చేసి ఒక 10% ప్రాఫిట్ వచ్చినాక ఎగ్జిట్ కావచ్చు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6.